అతి పరిశుద్ధుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనకి మోషే గారు బైబిల్ ద్వారా నేర్పిస్తున్న ధైర్య సందేశం. ఆయన ఆఖరి దినాలలో మోషే గారి ఆఖరి దినాల్లో మనకి ఏమి నేర్పిస్తున్నారు? పాత నిబంధన చరిత్ర కొత్త నిబంధనలో ఉన్న మనకు ఒక పాఠం నేర్పిస్తుందంటే నిజంగా ఇందుట్లో ఉన్న మాటలు మనకి ధైర్యాన్ని ఇస్తాయండి. మరి మోషే గారు ఆఖరి దినాలలో ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నారు. ఇదిగో నేను వృద్ధుడైపోయాను, నేను మీ దగ్గరికి వస్తూ పోతూ నేను ఉండలేను, మరి ఇదిగో మీరు భయపడొద్దు అన్నప్పుడు వాళ్ళలో భయం వచ్చింది, కలవరపడిపోయారు, వాళ్ళు దిగులు పడ్డారు. ఐగుప్తు నుంచి మరి నడిపించాడు మోషే గారు, మరి మమ్మల్ని భరించారు, మరి ఇంకెవరు మమ్మల్ని నడిపిస్తారు అని వాళ్ళు భయపడ్డారండి. భయపడినప్పుడు మరి మోషే గారు ఒక మాట చెప్పారు చూడండి. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 1 నుంచి. మోషే ఇజ్రాయేల్ అందరితో ఈ మాటలు చెప్పుడు చాలించి వారితో మళ్ళీ ఇట్లనెను, నేడు నేను 120 ఏండ్లు వాడినై ఉన్నాను, ఇక మీదట నేను వచ్చుచూ పోవచ్చు ఉండలేను, యెహోవా యోర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చాను. చెప్పినప్పుడు వాళ్ళు భయపడిపోయారండి. భయపడిపోయినప్పుడు మోషే గారు ఏం చెప్పారు చూడండి. 3వ అధ్యాయము 3వ వచనం, 31, 3వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనులను నీ ఎదుట నుండకుండా నశింపచేయును, నువ్వు వారి దేశమును స్వాధీనపరచుకొందువు, యెహోవా సెలవిచ్చినట్లు యెహోషువ నీకు ముందుగా దాటిపోవును. అయితే ఇదిగో మీరు భయపడొద్దు, నేను లేను అని భయపడొద్దు. నేను లేను కాదు మీ ధైర్యాన్ని, మీ ధైర్యము దేవుడైన యెహోవా. మీరు మరి నేను దేవుడు వాగ్దానం చేసిన దేశానికి మీరు వెళ్ళేటప్పుడు నేను లేను అని మీరు భయపడొద్దు, మీరు ధైర్యంగా ఉండండి, మీ పక్షాన దేవుడున్నారు. మరి ఆ కానాను దేశంలో ఉన్న వారిని చూసి మీరు భయపడొద్దు, మీకంటే ముందుగా దేవుడైన యెహోవా అక్కడికి వెళ్ళి మీ పక్షాన కార్యం చేస్తాడు, యుద్ధం చేస్తారు అని ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడడం జరిగిందండి. ఒకవేళ యెహోషువ ఉన్నా కూడా యెహోషువ కంటే ముందుగా వెళ్ళగలరు. నేను కాదు మీ ధైర్యాన్ని, యెహోషువ కాదు, మీ దేవుడైన యెహోవా మీకు ధైర్యం, మిమ్మల్ని నడిపించేవాడు ఆయన. చూడండి మరి ఏం చెప్తున్నారు, 4వ వచనం చూడండి. యెహోవా నశింప చేసిన అమోరీల రాజైన సీహోనుకును ఓగుకును వారి దేశమునకు ఏమి చేసినో ఆ ప్రకారము కానీ ఈ జనములకును చేయును. అంటే మరి దావీదుకి గొలియాతు ఎట్లా ఉన్నాడో అంతకు మించి ఉన్నారు. ప్రత్యేకంగా దేవుడు పాయింట్ చేస్తున్నారంటే అంత బలవంతులను కూడా నశింప చేసిన దేవుడు ఇలాంటి వారిని ముందర లేకుండా చేయలేడా? మీరు భయపడొద్దు, మీరు ధైర్యంగా ఉండండి అని మోషే గారు ఆఖరి దినాలలో తన ప్రజలకు జాగ్రత్త అంటే మోషే గారు ఇజ్రాయేల్ ప్రజల మీద ఒక నాయకుడు నుంచారు. మరి ఆ నాయకుడు నడిపించి ఆయన దినాలలో, ఆయన చనిపోయే దినాలలో మరి యెహోషువకి అప్పగిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రజలకు ధైర్యం చెప్తున్నారు, మీరు భయపడొద్దు, మిమ్మల్ని నడిపించేవాడు దేవుడు అని చెప్తున్నారు. మరి యెహోషువకి ఏం చెప్తున్నారు చూడండి. నేను మీకు ఆజ్ఞాపించినది అంతటిని బట్టి మీరు వారికి చేయనట్లు యెహోవా మీ చేతికి వారిని అప్పగించును. నేను ఏదైతే మీకు చెప్పానో మరి దేవుడు నడిపిస్తాడని, మిమ్మల్ని మరి కానాను దేశానికి తీసుకెళ్తాను, నేను ఏదైతే చెప్పానో అది ఏమైతే చెప్పానో ఆ ప్రకారంగానే ఈ జనులకు చేయును. దేవుడు చేస్తాడు, ఏదైతే చెప్పానో మీకు దేవుడు నాకేం చెప్పాడు అది నేను మీకు చెప్పాను కదా, అది దేవుడు జరిగిస్తాడు అని చెప్పినప్పుడు నేను మీకు ఆజ్ఞాపించింది అంతటిని బట్టి మీరు వారికి చేయనట్లు యెహోవా మీ చేతికి వారిని అప్పగించను. చూడండి మరి ఆ శత్రువుల్ని మరి మీకు అప్పగిస్తాను, మీరు వారిని చూసి భయపడొద్దు అని దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నారండి. మీరు భయపడొద్దు, వాళ్ళని చూసి మీరు భయపడొద్దు. దేవుడు చూడండి ప్రతిదీ మనకి ఎంత ధైర్యాన్ని ఇస్తారంటే యుద్ధానికి ఆయన వెళ్ళమంటారు, యుద్ధంలో తోడుంటారు. మరి దానియేలు గారు రాజాజ్ఞ ధిక్కరించినా కూడా రాజులు పడేసినప్పుడు దేవుని చిత్తానికి లోబడ్డాడు, దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అందుకనే దానియేలు గారు సింహపు బోన్లో వేసినప్పుడు కూడా సింహాల నోళ్లు మూయించి దానియేలుతో పాటు తోడుగా ఉన్నారు. అలానే షడ్రక్ మిషేక్ అబేద్నెగోలు దేవుని మాట యందు విశ్వాసం ఉంచారు, నమ్మారు. ఒకవేళ అగ్నిగుండంలో పడేసినా మా దేవుడు మాకు తోడుంటాడు నమ్మారు. అందుకని వాళ్ళు 3 కాదు 4గా మరి కనిపించిందండి. దేవుడు అగ్నిగుండంలో వారితో పాటు ఉన్నాడు. ఈరోజు మనకు కూడా లోకంలో మనకి కూడా
ఎన్ని సమస్యలు వచ్చినా దేవుడు మనకు తోడుంటారని నమ్మాలి. చూడండి, మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళ మీ చేతికి అప్పగిస్తాను అని చెప్తున్నారు. చూడండి, మరి అప్పగించును, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి, మీరు భయపడొద్దు, మీరు నిబ్బరంగా ధైర్యంగా ఉండండి అని చెప్తున్నప్పుడు, అప్పుడు భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడవడు, నిన్నెన్నడూ విడబాయడు. యెహోషువతో చెప్తున్నారు, ఇదిగో మీరు భయపడొద్దు, వాళ్ళని చూసి మీరు భయం అనేది మీలోకి రావద్దు. మీ ఎదుట ఎంత కష్టం ఉన్నా కూడా మీరు చూసి మీరు భయపడొద్దు. ఎందుకో తెలుసా? మిమ్మల్ని నడిపించేవాడు దేవుడైన యెహోవా మీ పక్షానున్నాడు. మీరు భయపడొద్దు, దిగులు పడొద్దు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి. వాళ్ళని చూసి మీరు జడియొద్దు, మీరు దడవద్దు. వాళ్ళని చూసి మీకు పక్షాన ఎవరున్నారు? సైన్యములకు అధిపతిగా యెహోవా మీ పక్షానున్నారు. చూడండి, మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుమో, యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితలతో ప్రమాణం చేసిన దేశమునకు నీవు వారితో కూడా పోయి దాన్ని వారికి స్వాధీనపరచవలెను. ఇదిగో నేను నీకు అప్పగిస్తున్నాను, ఆయన ప్రజలు నీకు అప్పగిస్తున్నాను. ఇప్పటివరకు నేను నాయకుడిగా ఉన్నాను, ఇదిగో ఇప్పుడు నీకు అప్పగిస్తున్నాను. ఇప్పుడు నువ్వు వారిని నడిపించి దేవుడు వాగ్దానం చేసిన దేశానికి నువ్వు వారిని నడిపించే నువ్వు ప్రజల భయపడే నువ్వు నాయకుడిగా ఉన్న నువ్వు భయం నీలోకి రాకూడదు. ఎందుకంటే నువ్వు నాయకుడు, తన ప్రజల మీద నాయకుడిగా ఉన్నప్పుడు నువ్వు ఎంత ధైర్యంగా ఉండాలి తెలుసా? మరి శత్రువులు నీ మీదకి వచ్చినా కూడా నువ్వు భయపడకూడదు. ఎంత కష్టం వచ్చినా నువ్వు భయపడకూడదు. వాళ్ళు విసిగిచ్చినా కూడా నువ్వు నీలోకి మరి భయం అనేది రాకూడదు, నువ్వు కలవరపడి అనేది రాకూడదు. ఎందుకంటే ఒక నాయకుడే భయపడ్డాడంటే ప్రజలు ఇంకెంత అల్లాడిపోతారండి. అందుకని నువ్వు ధైర్యంగా ఉండాలి. నువ్వు ధైర్యాన్ని మరి ఆఖరి దినాల్లో మోషే గారు యెహోషువకి ఎంత ధైర్యాన్ని ఇస్తున్నారు చూడండి. మీరు భయపడొద్దు, మీరెవ్వరూ భయపడొద్దు, మీకు తోడుగా ఉండేవాడు దేవుడు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, నేను కాదు, యెహోషువ కాదు, మీ ధైర్యము యెహోవా. మీ పక్షాన కార్యం జరిగించువాడు, మిమ్మల్ని నడిపించువాడు దేవుడు. ఆయన యందు నమ్మిక ఉంచండి, నడిపిస్తాడని మీరు నమ్మండి, మీరు విశ్వాసం ఉంచండి అన్నప్పుడు మరి నీ ముందర నడిపించేవాడు దేవుడు అన్నారు కదండి. మరి మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, యెహోవా ఈ మాటలకిచ్చుటకు ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు నీవు వారితో కూడా పోయి దానిని స్వాధీనపరచవలెను అని చెప్పినప్పుడు, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు, భయపడకుము, విస్మయం నొందకుము అని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో చెప్పాను. వాళ్ళందరి ఎదుట, ఇదిగో మరి నేను ఇశ్రాయేలు ప్రజల మీద నన్ను నాయకుని ఉంచుతున్నారేమో, దేవుడు నాకు సహాయం చేస్తాడో లేదో అని నువ్వు భయపడొద్దు. తన ప్రజలకి తోడుగా ఉంటాడు. ఇదిగో నువ్వు భయం అనేది రాకుండా నువ్వు ధైర్యంగా ఉన్నప్పుడు ఇదిగో నిన్ను నడిపిస్తాడు. దేవుని నమ్మకం, విశ్వాసం ఉంచు. నిన్ను నమ్మి ఇశ్రాయేలు ప్రజల మీద ఒక నాయకుడిగా నిన్ను ఉంచుతున్నప్పుడు నువ్వు ధైర్యంగా విశ్వాసంతో దేవుడు చెప్పిన ప్రతి మాటకు లోబడి మరి ఎల్లమన్న చోటుకి నువ్వు వెళ్ళిపోవాలి అని చెప్పినప్పుడు మరి మోషే గారు ఇవన్నీ ఇజ్రాయెల్ మరి యెహోషువ గారికి చెప్పారండి. చూడండి, మా యెహోషువ గ్రంథం దగ్గరికి రండి. యెహోషువ మొదటి అధ్యాయము అంటే యెహోషువ మరి మోషే గారు ఆఖరి దినాల్లో చెప్పారు. యెహోషువ గ్రంథానికి వచ్చేసరికి మోషే గారు చనిపోయారు. మరి చనిపోతే వాళ్ళ ప్రయాణం అంతటితో ఆగిపోవాలండి. మరి నాయకుడు లేనప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆగిపోవాలా? మరి మోషే చెప్పడానికి లేడు. ఇప్పుడు దేవుడు మాట్లాడటం మొదలు పెడతారు. చూడండి, యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడైన మోషే పరిచారకుడైన యెహోషువకి ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను. నా సేవకుడైన మోషే చనిపోయాడు కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరినీ యోర్దాను నది దాటి నేను ఇజ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి, మీరు సాగిపోండి. ఇదిగో యెహోషువ, నా ప్రజలను తీసుకెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నిన్ను నడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నా, నువ్వు సాగిపో, భయపడొద్దు, దిగులు పడొద్దు, నిబ్బరం కలిగుండు, జడియొద్దు, నువ్వు శత్రువును చూసి భయపడొద్దు నువ్వు అని మరి యెహోషువ గారితో చెప్పారు. ఇంకా చూడండి, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలం మీకు ఇచ్చుచున్నాను.
నేను మోషేకి ఏమని చెప్పాను, ఇదిగో మీరు వెళ్ళే ప్రతి చోట నేను ఆస్వాదిస్తానని చెప్పినట్లుగా ఇదిగో నీకు కూడా నేను చెప్తున్నాను, మీరు ఎక్కడికైతే వెళ్తారో ఆ ప్రదేశాన్ని నేను ఆస్వాదిస్తాను, ఆ ప్రాంతాన్ని ఆస్వాదిస్తాను, ఆ స్థలాన్ని మీకు ఇస్తానని చెప్పినప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈ వాక్యం దేనికి సాదృశ్యమో తెలుసా? భర్త తన కుటుంబానికి నాయకుడు, భార్య తన కుటుంబానికి నాయకురాలు. మరి ఇజ్రాయేల్ ప్రజల మీద నాయకుడిగా మోషే ఉంచినట్టు నీ కుటుంబానికి నిన్ను నాయకుడిగా ఉంచినప్పుడు మరి దేవుడు వాగ్దానం చేసిన దేశానికి ఇజ్రాయేల్ ప్రజలు నడిపించాలి నాయకుడు. అలానే దేవుడు వాగ్దానం చేసిన దేశానికి నీ కుటుంబాన్ని నడిపించగలుగుతున్నావా? వాగ్దానం చేసిన దేశం అనగా తిరిగి మన పరలోక రాజ్యానికి వెళ్ళటానికి నీ కుటుంబాన్ని సిద్ధం చేస్తున్నావా? దేవుని వైపు నడిపిస్తున్నావా? దేవుని మాటకు లోబడుతున్నారా? ఇగో దేవుడు చెప్తున్నారు, నీ శత్రువులు వచ్చినప్పుడు నువ్వు భయపడొద్దు, నేను నీకు ముందుగా వెళతాను. ఇదిగో నీకు ఏ సమస్యలు వచ్చినా నీ సమస్యలో నేను తోడుంటాను, భయపడొద్దు. కానండి పాత నిబంధనలో ప్రతి ఒక్కరు దేవుని మాటకు లోబడ్డారండి, దేవుని యందు విశ్వాసం ఉంచారండి. ఈరోజు నీకొచ్చిన సమస్యలే కావచ్చు, అప్పుల సమస్యలే కావచ్చు, కుటుంబ సమస్యలే కావచ్చు, వ్యాధులే కావచ్చు, బాధలే కావచ్చు, కానీ నువ్వు కృంగిపోతున్నావు, అధైర్యపడుతున్నావు, భయపడుతున్నావు. ఎందుకు? దేవుడు నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఒక బండి నడవాలి అంటే 4 చక్రాలు సరిగ్గా ఉండాలి. అలానే బ్రతుకు అనే బండి నడవాలి అంటే మన బ్రతుకు కరెక్ట్గా ఉండాలి, మన బ్రతుకులో దేవుడు ఉండాలి. చూడండి, మోషే గారు తన ప్రజలకి మరి నడిపించడానికి మోషేని ఎన్నుకున్నట్టుగా ఈరోజు నీ కుటుంబాన్ని నిలబెట్టడానికి, నీ కుటుంబాన్ని దేవుని వైపు నడిపించడానికి నాయకుడిగా నిన్ను ఎంచుకున్నారు. నీకు భర్త మరి భార్య పిల్లల్ని ఇచ్చినప్పుడు నీ కుటుంబాన్ని నడిపించగలుగుతున్నావా? సమస్యల వైపు చూడొద్దు. ఎప్పుడైతే నువ్వు కరెక్ట్గా దేవుని యందు విశ్వాసం నమ్మకం ఉంచినప్పుడు ఈ సమస్యలు ఆఫ్టర్ ఆల్ అన్నట్టు అనిపిస్తుందండి. ఆఫ్టర్ ఆల్, ఎందుకంటే దేవుడు సమస్యల్లో తోడుంటారు, నీకు సమస్యల్లో తోడుంటారు. వాళ్ళు నమ్మారు. ఇగో యెహోషువ, నువ్వు భయపడొద్దు, నీలో అవిశ్వాసం రానియొద్దు, జాగ్రత్త. ఎందుకంటే నడిపించే నాయకుడికి అవిశ్వాసం ఉండకూడదు, భయం అనేది ఉండకూడదు. ఈరోజు నీ కుటుంబంలో ఉన్న సమస్యను చూసి నాయకుడివి నువ్వు భయపడకూడదు. నీ బిడ్డల్ని దేవుని వైపు నడిపించాలి. ఒకవేళ మీరు అనుకోవచ్చు, సిస్టర్ ఇలా మాట్లాడారని, కానీ నిజాన్ని మనం ఎప్పుడు మాట్లాడుకోవాలి. ఎందుకంటే మోషేని ఎన్నుకున్నారు, మోషే చనిపోతే అదే ప్లేస్లో మరి యెహోషువ అని పెట్టారు. అలాగే నడిపించే పురుషుడైన నాయకుడు ఒకవేళ లేకుంటే నాయకురాలు నువ్వు నీ బిడ్డలు నడిపించగలుగుతున్నావా? దేవుడు వాగ్దానం చేసిన దేశానికి నీ బిడ్డలు నడిపించగలుగుతున్నావా? దేవుణ్ణి నడిపించగలుగుతున్నావా? సమస్యలు చూసి కృంగిపోతున్నావంటే దేవుని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు, రుచి చూడలేదు, ఆయన యందు నమ్మకం ఉంచలేదు, విశ్వాసం ఉంచలేదు. ప్రార్థన చేస్తున్నా, దేవునిలో ఉంటున్నా అనుకుంటున్నావే, దేవునిలో ఉంటున్నావు, దేవుని మీదే దేవునిలోనే ఉంటున్నావు, దేవునితోనే ఉంటున్నావు, కానీ దేవుని సరిగ్గా అర్థం చేసుకోలేదు. దేవుని వైపు చూడలేకపోతున్నాం, దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఈరోజు మీరనే కాదు, మేమనే కాదు, ఈరోజు సమస్యలు వచ్చినట్టే కృంగిపోతున్నాం. సమస్యల వైపు చూస్తున్నామే కానీ దేవుని వైపు చూడలేకపోతున్నాం. మనం దేవుని వైపు చూడలేకపోతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలకించండి. ఈ సమస్యలు భూమి మీద ఉన్నంత వరకే, కానీ ఆ సమస్యలు కూడా దేవుడు తోడుంటారు, మీరు నమ్మాలి. దానియేలు గారు నమ్మారు. అబ్రహాము విశ్వాసంతో వెళ్ళమన్న చోటుకి వెళ్ళారు. ఎందుకు అని అడగలేదు. ఏలియా గారు మరి వెళ్ళమన్నప్పుడు, నది దగ్గరికి వెళ్ళమన్నప్పుడు ఎందుకు అని
మరి షడ్రకు మిష అబేద్నెగోలు అగ్నిగుండంలో వేసినప్పుడు కూడా వాళ్ళ అవిశ్వాసం రాలేదు, కష్టాన్ని చూసి భయపడలేదు. ఈరోజు కష్టాన్ని చూస్తే మనలో అవిశ్వాసం వస్తుంది. నాకెందుకు వస్తుంది శ్రమలు అనుకున్నావు, కానీ నా సమస్యల్లో నా శ్రమల్లో నా దేవుడు నాకు తోడున్నారు అని ఎందుకు నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నారు? నీ కుటుంబానికి నువ్వే నాయకుడివి, నాయకురాలివి. మోషే గారు తన నాయకత్వాన్ని ఆ పాఠం ద్వారా, మరి మోషే గారు ఆఖరి దినాల్లో ఇజ్రాయేల్ ప్రజలకు చెప్తున్న ప్రతి మాట మనకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. దేవుని మాటలు మనకు ధైర్యాన్ని పుట్టిస్తున్నాయి. అయినా చిన్న చిన్న సమస్యలకి మనం తట్టుకోలేకపోతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, దయించి దేవుని యందు నమ్మకం ఉంచండి, విశ్వాసం ఉంచండి, వాక్యాన్ని చదవండి. వాక్యం నీకు ధైర్యాన్ని నింపుతుంది, విశ్వాసాన్ని నింపుతుంది. భయపడొద్దు, కృంగిపోవద్దు, సమస్య నుంచి కృంగిపోవద్దు. ఎప్పుడైతే దేవుడు నాకు తోడున్నారు, దేవుడు నాకు తోడుంటారు, నాకు సహాయం చేస్తారని నమ్మినప్పుడు మన బ్రతుకులు బాగుపడతాయి. ఇదిగో నిన్ను, నీ కుటుంబాన్ని నువ్వు వాగ్దాన దేశానికి నడిపించగలుగుతావు. ఈ వాక్యము మన జీవితాలని ఫలింపచేస్తుంది, అభివృద్ధి చేస్తుంది. ప్రతి ఒక్కరు వాక్యాన్ని వినండి, వాక్యానికి లోబడండి. వాక్యం చదవటానికి మరి మీరు సమయాన్ని కేటాయించండి, ప్రార్థన చేయటానికి సమయాన్ని కేటాయించండి. మన ఆత్మలను రక్షించే గ్రంథం ఇది. దేవుడు రాకడ చాలా ఆసన్నంగా ఉంది. ప్రతి ఒక్కరు సిద్ధపడండి, ప్రతి ఒక్కరు సిద్ధపడండి. మరి మోషే చనిపోతూ తన ఇజ్రాయేల్ ప్రజలని, యెహోషువని సిద్ధం చేస్తుండు. మరి ఈరోజు మనం కూడా మన బిడ్డల్ని పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధం చేస్తున్నామా? మన కుటుంబం సిద్ధంగా ఉందా? దేవుడు రాకడ వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో మనం ఉండటానికి మన కుటుంబాన్ని సిద్ధం చేస్తున్నామా? దేవుని మీద కట్టుతున్నామా? దేవునిలో ఉంటూ దేవుని మీద ఆధారపడుతున్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం మన హృదయంలో మరి ఫలింపచేయాలని మన హృదయంలో ఈ వాక్యము స్థిరంగా ఉండాలని, వాక్యాన్ని బట్టి మన బ్రతుకులు మార్చుకుందామని నమ్ముచు ఈ వాక్యం ఇంతటితో ముగించబడింది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.